రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలతో అరిగోస పడుతున్నారు అన్నదాతలు. పొద్దంతా ఆరబోసినా ధాన్యం వర్షాలకు తడవడంతో ఆందోళన చెందుతున్నారు. కష్టకాలంలో రైతులకు అండగా ఉంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తడిసిన ప్రతి గింజను కొంటామన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మరోవైపు 3 రోజుల పాటు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. దీంతో కాస్త టెంపరేచర్స్ తగ్గే అవకాశం ఉంది. రాష్ట్రంలో అకాల వర్షాలు, పంట నష్టంపై ప్రభుత్వం అలర్ట్ అయింది. దీనిపై మంత్రులు, ఉన్నతాధికారులతో కీలక రివ్యూ చేశారు సీఎం రేవంత్. వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అదనపు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. కళ్లాల్లో ధాన్యం తడవకుండా అవసరమైన టార్పలిన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు సీఎం. రాష్ట్ర వ్యాప్తంగా వర్షం దంచికొట్టింది. ఉమ్మడి కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. మక్కలు, ఒడ్లు తడిసిపోయాయి. మామిడికాయలు నేలరాలాయి. మండలాల్లో గాలి దుమారానికి విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. చెట్లు విరిగిపోయాయి. నిజామాబాద్ జిల్లాలో పలుచోట్ల రేకుల షెడ్లు కొట్టుకుపోయాయి. మహబూబ్ నగర్ జిల్లాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వాన పడింది. మార్కెట్ యార్డ్లోని ధాన్యం తడిసిపోయింది. వరదకు ఒడ్లు కొట్టుకుపోయాయి. దీంతో కల్లాల్లో ధాన్యం తడిసిపోయింది. నాగర్ కర్నూల్, వనపర్తి, జడ్చర్లలో మార్కెట్ యార్డుల్లో మక్కలు, వడ్లు నీటిపాలయ్యాయి. గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డులో వరి, మొక్కజొన్న తడిసిపోయాయి. అచ్చంపేట వ్యవసాయ మార్కెట్లో ధాన్యం మొలకెత్తింది. భారీ నష్టం జరిగిందని ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతలు వేడుకున్నారు. నల్గొండ జిల్లాలో గాలివాన భీభత్సం సృష్టించింది. చిట్యాల మండలం శివనేనిగూడెం, రామన్నపేట మండలం జనంపల్లిలో గాలి దుమారానికి భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. పిడుగుపాటుకు ఓ ఎద్దు చనిపోయింది. కళ్లల్లో వరి కుప్పలపై కప్పిన టార్పలిన్ పట్టాలు ఈదురుగాలులకు ఎగిరిపోవడంతో ధాన్యం తడిసిపోయింది. రైస్ మిల్ పైకప్పు రేకులు గాలికి ఎగిరి 100 మీటర్ల దూరంలో పడ్డాయి. 15 వరకు విద్యుత్ స్తంభాలు నేలకొరిగి వైర్లు ఎక్కడికక్కడ తెగి రోడ్డుపై పడ్డాయి. రాష్ట్రంలో డిఫరెంట్ వెదర్ కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో వర్షం దంచుకొట్టింది. మరికొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో టెంపరేచర్లు నమోదయ్యాయి. మరో 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఆ తర్వాత క్రమంగా మళ్లీ టెంపరేచర్లు పెరుగుతాయన్నారు.